వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. ఇద్దరు నాయకులు అమెరికా వెళ్ళారు. అలాగే పాలకపక్ష నాయకుడు ముఖ్యమంత్రి మాత్రం యూకే వెళ్ళారు. తండ్రి కొడుకులు అమెరికా, అలాగే పాలకపక్ష నాయకుడు యూకే. సరే, ఈ పర్యటనల వెనక ఆంతర్యం ఏంటనే దాని మీద చర్చోపచర్చలు, వాదోపవాదాలు చాలా విస్తారంగానే జరుగుతున్నాయి. ఆయన లండన్ వెళ్తూ మధ్యలో ఎక్కడో ఒక ద్వీపం దగ్గర దిగారు అని, ట్రాన్స్పరెన్సీ లేదు అని ముఖ్యమంత్రి మీద. సరే, మా నాయకులు అందరూ వెళ్ళారు, కావాలంటే చూడండి, తిరువురు వాళ్ళు ఎవరో కూడా ఫ్లైట్లో కనిపిస్తే వాళ్ళతో ఫోటో కూడా దిగారు, అది కూడా చేశారు. సో ఇది నిదర్శనం అని తెలుగుదేశం ఉంటుంది. సరే, ఆయన మధ్యలో ఎన్టీఆర్ బస్ స్టాండ్ మీదుగా తిరువురు మీదుగా ఆయన వెళ్ళి ఉంటారని చెప్పేసి వీళ్ళు సెటైర్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ప్రైవేట్ ఫ్లైట్, ప్రైవేట్ టూర్, అదే ఆయన ముందర పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. దాని మీద కూడా అయితే 2-3 రోజులు రచ్చరచ్చ నడిచింది. ఆయన సంపద తరలించుకుని వెళ్ళిపోయారు, అక్కడెక్కడో దాచిపెట్టి మరీ వస్తారని. సరే, ఇవన్నీ ఇటు ఉంచితే ఈ రెండు పార్టీల వ్యవహారం పక్కన పెడితే మళ్ళీ హింసకు సంబంధించినది కూడా తెర మీదకి వచ్చింది. తిరుపతి ఎస్పీ వస్తూనే అనుమానాస్పదంగా మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడేప్పుడు గమనిస్తే కనుక ఏంటి, ఆయన కూడా ఉంటారా లేదా, ఎన్ని రోజులు ఉంటారు, ఒకవేళ హింస మళ్ళీ ప్రజలు వెళితే పరిస్థితి ఏంటి, ఈ అంశాలన్నింటికీ సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డివి శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే కల్పల కిరణ్ గారు, రాష్ట్ర వాణిజ్య విభాగం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు కూడా. నమస్తే కిరణ్ గారు. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. డివి గారు, సో ఈ నాయకుల టూర్ పూర్తిగా వ్యక్తిగతమా, లేకపోతే ఇక్కడి నుంచి సంపద తరలించుకుని వెళ్ళే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఉంటాయా? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు 99 వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఎలక్షన్లో ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు చెమటోడ్చటము, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ఎలక్షన్కి మధ్య విరామంలో కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళడం ఇవాళ కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, రాజశేఖర రెడ్డి వెళ్ళేవాడు, చంద్రబాబు వెళ్ళేవాళ్ళు, మామూలుగానే వెళ్తుంటారు. ఏది వాళ్ళు కుటుంబ సభ్యులకు ఇచ్చే సమయమే తక్కువ కాబట్టి ఈ సమయంతో అయినా కుటుంబంతో గడుపుతారని ఆ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఉంటారు, వెళ్తుంటారు అన్నమాట. ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు కానీ రాజశేఖర రెడ్డి కానీ గతంలో నాయకులంతా కూడా కార్యకర్తలకు, ఆ నాయకులకు, తర్వాత ప్రజలకే సన్నిహితంగా ఉంటూ వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళు ఇవ్వాల్సిన సమయం కుటుంబ సభ్యులకి ఇవ్వరు. ఈ విరామంలో వెళ్తుంటారు, అది సహజం. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారో లేదో తెలియదు, వాసుదేవన్ గారే చెప్పాలా. ఏమైనా రష్యా ఏమైనా వెళ్ళారని అంటున్నారండి, బట్ అఫీషియల్ కమ్యూనిక్ అయితే లేదు వాళ్ళ పార్టీ నుంచి. ప్రతి చిన్నది వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తుంటారు. ఈసారి ఎందుకు గోప్యత పాటించారు వాళ్ళు? అంటే ఇది చెమటోడ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సుడిగాలి ప్రచారం ఇది చంద్రబాబు మనం చూసాం. 40 రోజుల్లో 92 సభల్లో రోజుకు మూడు చప్పున. అసలు ఆ వయసులో ఆయన అసలు ఆ చివరి మీటింగ్ దాకా కూడా ఆ గొంతు చెదరలేదంటే అతని ఎనర్జీ లెవెల్స్ అసలు ఏ స్థాయిలో ఉంటాయో మనం చూస్తాం. అదే తక్కువ వయసులో ఉన్నటువంటి వీళ్ళు మరి ప్రచారం చేయడానికి అల్లల్లాడిపోయారు. ఆకులు ఒకరోజు ప్రచారం చేస్తే 2 రోజులు రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు విరామంకు వెళ్ళటము అది మామూలు అంశం. కాకపోతే ఇక్కడ ఈ రకరకాల ప్రచారాలు, ఏది వెళ్ళేవాళ్ళు ఏదో తీసుకుపోయారని, అక్కడెక్కడ ఒక చోటకు వెళ్ళాల్సిన ఆయన ఇంకో చోటకు వెళ్ళాడని, ఫ్లైట్ ఎక్కిన తర్వాత మామూలు సహజమే, ఏది అక్కడ పర్మిషన్స్ వచ్చాయా రాలేదో, ఏదో ఒక 40 నిమిషాల పైన చక్కర్లు ఎక్కటం, ఇంకో చోట ఎక్కడో ల్యాండ్ అవటం, దానిపైన అనేక అనుమానాలు, దానిపై ఏదో నెదర్లాండ్స్ అని, ఆమ్స్టర్డామ్ అని. ఇప్పుడు పెద్ద ఎత్తున సంపద కనుక తీసుకువెళ్ళినట్లయితే చెక్ పోస్టులు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ, తర్వాత నిఘా విభాగాలు కానీ వీళ్ళంతా చూస్తూ ఊరుకోరు కదా. ప్రతిసారి వచ్చే వదంతులు ప్రచారమే ఇది. ఎవరు వెళ్ళినా కూడా ఇది జరుగుతూ ఉన్నటువంటి అంశమే. జగన్మోహన్ రెడ్డి మామూలు అంశం. చంద్రబాబు వెళ్ళాడంటే ఆయన వైద్య కారణాలు కూడా చెప్తున్నట్టున్నారు. ఏంటి, చెకప్కి వెళ్ళారు. ఆయన వయసు రీత్యా కావచ్చు, గతంలో ఆయన ఇక్కడ ఇబ్బంది పడ్డాడు. ఏది ఎన్నికలకు 5-6 నెలల ముందు ఆయన అరెస్ట్ చేసినప్పుడు మరి ఒక 50 రోజులు ఆయన్ని నిర్బంధంలో పెట్టినప్పుడు ఆయన డిసీజెస్ ఇబ్బంది పడిన దీంట్లో ఆయనకి చెకప్కి వెళ్ళటం అనేది అది అనివార్యం. వెరసి 31వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తారనుకుంటాను, కౌంటింగ్ ముందే 1వ తేదీ కల్లా ఆయన ఇక్కడ ఉంటారు. చంద్రబాబు ఒక 4-5 రోజుల్లో ఆయన కూడా తిరిగి వస్తారు. చంద్రబాబు వెళ్ళబోయే ముందే 2 రోజుల ముందు
చిన్న ఆయన కూడా వెళ్ళినట్టున్నారు, ఎవరు, లోకేష్ బాబు. ఫ్యామిలీ టూర్గానే చూడాలి తప్ప దీన్ని మనం ఏదో శోధించి సూక్ష్మ ఇవి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడంటారు, రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఆయన వస్తే ఒక్కడే వస్తాడు, భార్యతో మళ్ళీ తిరిగి రాడంటారు. చేసేది చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళు పొలిటికల్గా ఉన్నప్పుడు వీళ్ళపైన అనేక వ్యాఖ్యలు వదంతులు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా పార్టీ శ్రేణులు బదులిస్తాయి. పెద్ద అగ్రనాయకత్వం బదులివ్వాల్సిన అవసరమేమీ లేదు. చూడాలా మనం ఏంటంటే ఇప్పుడు కౌంటింగ్ లోపు ఇంకా 14 రోజులు గడువు ఉంది. ఈ 14 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే చాలరా దేవుడా అనుకుంటున్నారు. పోలింగ్ నాడు హింస మనకు తెలుసు, అది ఆంధ్రప్రదేశ్కి ఆనవాయితీ. తలలు పగలటం, కర్రలు, కట్టెలు, రాళ్ళు మామూలుగా తెలిసిన అంశమే. పెట్రోల్ బాంబులు వాళ్ళు కొత్త ఏమీ కావు, పాతికేళ్ల క్రితమే ఉన్నాయి అవి. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్బన్ సెర్చ్ ఏదో అంటారు, ఏది వీళ్ళు సోదాలు జరపాలా, తనిఖీలు జరపాలా. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి అయినా కూడా ఈ 14 రోజులు నిశ్చితంగా కనుక గాలింపులు జరపకపోతే రేపు కౌంటింగ్ నాటి హింస, కౌంటింగ్ అనంతర హింస ఏ స్థాయిలో ఉంటాయో తలుచుకోవాలంటేనే భయం వేస్తుంది అన్నమాట. కేంద్ర హోంశాఖ, కేంద్ర బలగాలు మిగతా రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక ఎత్తుగా నడిపితే తప్ప ఇక్కడ ప్రశాంతత మృగ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కిరణ్ గారు మీరేమంటారు? తలలు పగిలినా కనిపించని 307 నిన్నైతే సిట్టు నిన్న కూడా స్థానికుల నుంచి సమాచార సేకరణ చేసింది. పల్నాడు